వెంటనే మధుమతి దేవితో వివాహం పట్టాభిషేకం ఏర్పాటు చేయండి. చేయడానికే చేస్తాం, కానీ ఇసుకతో కట్టిన ఇల్లు, ఇష్టం లేని పెళ్లి నిలవు నాయన. అలాగని ఒకరి ఇష్టాయిష్టాల కోసం మన జీవితాలు నాశనం చేసుకుంటామా? కాదు నాయన, ఏదైనా ఒక రాజకీయం వేసి ముందు ఆ కదలడు వదలడుగాలను వదిలించుకోవాలి. విముఖంగా ఉన్న మధుమతిని సుముఖంగా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తంత్రాంగంలో మధుమతీదేవి సహాయం ఉందని నా అనుమానం. లేకపోతే అంతఃపురంలో ఇంత విచ్చలవిడిగా సంచరించలేదు. అదే అదే తెలుసుకుంటాం. ఆ మధుమతి విషయం ఇప్పుడే తెలుసుకుంటాం. అయ్యా, శరీరం పెంచాడు గాని మెదడు పెరగలేదు. ఈ అపరయుగంధడి కడుపున తప్పబుట్టాడు. చూస్తాం ఈ చార్వాకుడి మంత్రాంగం నుంచి మధుమతీదేవి ఎలా తప్పించుకుంటుందో చూస్తాం. ఏం తల్లి, ఇప్పటికైనా నమ్మకం కలిగిందే? నీ విక్రముని నిజ స్వరూపం కళ్ళారా చూశావుగా? బాగుంది నాయన. ఈ మాత్రం చాకచక్యం ముందు కూడా చూపించావంటే మధుమతి నీకు తప్పకుండా దక్కుతుంది. నాన్న, నీ రాజకీయం అంటే ఏమిటో అనుకున్నాను. వెళ్ళిపోతున్న మధుమతి మొహం చూసినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. నీ రుణాన్ని నేను తీసుకోలేనాను. ఇది నా చేతిలో ఉన్న పని కాబట్టి ఇంతవరకు సవ్యంగా నడిపించాను. ఇక ముందు ఆమెను దక్కించుకునే బాధ్యత నీది. చూస్తారుగా నా శక్తి సామర్థ్యాలు. జాగ్రత్త, ఈ విషయం బయటికి తెలిసిందా నీ ప్రాణాలు దక్క. వెళ్ళ. మధు, ఏ అలకొచ్చిందా చిలక? ఏ ఆ చిలక వదిలేసిందా? ఈ చిలక దగ్గరకు వచ్చారు. ఏ చిలక? అవును, ఏలిన వారికి ఎన్నో చిలకలు. ఏ చిలకో ఎలా తెలుస్తుంది? దేవి గారి ధోరణి మారింది. ఈ దాగుడు ముత్తలు మానేసి దాసుడు చేసిన తప్పేమిటో సెలవీయండి. ఎంత జాడతనం! చెయ్యవలసింది ఏదో చేసి ఏమి తెలియనట్టు అడుగుతున్నారా? నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పండి. ఆ సుకన్యతో ప్రణయం ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు? సుకన్యతో ప్రణయం సాగించడమా? మధు, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? మీరు ఎన్ని చెప్పినా యథార్థాన్ని అబద్ధంగా మార్చలేరు. ఇంతవరకు మీరు సుకన్య ఉద్యానవనంలో ప్రణయ కలాపాలు సాగించారా లేదా? నేను ఆ పిల్లని చూసుకుని మాసాలైంది. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. విక్రమ్, కళ్ళబుల్లి మాటలతో నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మిమ్మల్ని ఆ సుకన్యను నా కళ్ళారా చూశాను. ఏమిటి? నువ్వు కళ్ళారా చూశావా? అంతేకాదు, ఆ వగల మారి వయ్యారి వెంటపడటం, మీ కౌగిలిలో ఆ కాముకి పరవశమైపోవడం. అబ్బబ్బా, చాలు. దయచేసి ఇంక వెళ్ళండి. ఇంకెప్పుడు నాకు అడ్డుపడకండి. వెళ్ళండి. మధు, మధు! మధుమతి నన్ను సుకన్యను కళ్ళారా చూచింది. ఎవరిని చూసింది? ఓ, మహారాజు గారు కూడా ఇంకెవరినో చూచి మా అమ్మగారు అనుకుని పొరపాటు పడి ఉంటారేమో. ఇందులో ఏదో మాయ ఉంది. ఏం మధుమతి, ఇప్పుడేమంటావు? ఇప్పటికైనా మా ప్రేమను అంగీకరిస్తావా? అంగీకరించను. ఏ, ఆ విక్రముని నిజస్వరూపం బయటపడిన తర్వాత కూడా ఆ విద్రోహిపై నీ ప్రేమ పోలేదా? నీ మనస్సు మార్చుకోలేదా? కిరీటి, ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమించిన ఆడది ఇంకో వ్యక్తిని ప్రేమించలేదు. విక్రముడు నాకు ద్రోహం చేసినా నేను మాత్రం ద్రోహం చేయలేను. నా ఆత్మను వంచుకోలేను. మధుమతి, అది మాకు అప్రస్తుతం. నీవు మమ్మల్ని వివాహం చేసుకోవాల్సిందే. నిన్ను మా బాహుబంధాల్లో బంధించి నీ సౌందర్యాన్ని దురుకోవాల్సిందే. అవును, ఈ కృత్రిమ వేషాలను ఉపయోగించి మా తల్లి విషయంలో మా తండ్రిని, నా విషయంలో నిన్ను మోసం చేశారు. విక్రమ్, నన్ను క్షమించు. ఈ చెంప మీద కూడా వడ్డిస్తేనే గాని. ఓ అల్లరివాడు. ఇప్పుడు ముందు మహారాజు గారిని, మీ తండ్రి గారిని ఎక్కడ బంధించారో తెలుసుకోవాలి. ఎక్కడ బంధించుంటారు? ప్రేమ పిచ్చిది ఉందిగా సుకన్య, దాని ద్వారా తెలుసుకుంటాను. ఎందుకైనా మంచిది. అవసరమైతే రావటానికి నువ్వు కూడా సిద్ధంగా ఉంది.
ఏం ప్రేసి పరదేశి ఆ. కాదు విక్రమ్. నేను నాడు గుర్తుకొచ్చానమ్మా. క్షమించు సుకన్య, ఆ మధుమతి మాటలు నమ్మి ఆమెను మనసారా ప్రేమించాను. చివరికి నేనే హంతకుండని సాక్ష్యం చెప్పింది. ఇప్పటికైనా నిన్ను మనసారా ప్రేమిస్తున్న వాళ్ళెవరో తెలిసిందా? తెలుసుకోబట్టేగా నిన్నే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? చంపావు పో. అంతో ఇంతోనా, ఎంతో ఘాటుగా ప్రేమిస్తున్నా. బెల నువ్వెంత మంచోడివి. మా ఇంటికి దా, పంచదారతో చేసిన బూర్లున్నాయి, తినిపిస్తాను. ఊరులు ఎందుకు? పోనీ పనస్తన్లున్నాయి, తిందు గాని. మధువులు ఉదికే నీ పెదాలున్నాయిగా చాలు. ఏమిటా మాటలు? కాదు సుక్కు, నిజం. నిన్ను చూస్తూ ఎంతకాలమైనా సరే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. దానికి తీరా చూసుకో. మనిద్దరం పొరపాటు చేస్తున్నాము. పొరపాట? మీ నాన్న నా మీద కత్తి పెట్టాడు. మన పెళ్లికి ఒప్పుకోడేమో. మా నాన్న సంగతి నీకేం తెలుసు? నేను ఎంతో చెప్తే అంతే. ఇప్పుడు నేను ప్రాణాలు వెళ్తే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. మా నాన్న మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాడు. మరి మా నాన్న ఒప్పుకోడే? అసలు సంగతి తెలియక ఇంకా మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు. అసలు సంగతి ఏమిటి చెప్పు. అదే విక్రమ్, మా నాన్న చిక్కాలు కొండచారి సలకెళ్ళాడు. ఎందుకో తెలుసా? తెల్లవారేలోగా మహారాజును మృతియడానికి. అన్నట్టు చిక్కాలకొండ చెరసాల ఎక్కడుంది? అదే ఇక్కడికి 4 ఆవడల దూరంలో తూర్పుగా ఎర్రకోనేరుంది. దాని పక్కదేగా చిక్కాలకొండ చెరసాలా. ఏమో నువ్వేదో ధైర్యంగా మాట్లాడుతున్నావు కానీ మీ నాన్న సంగతి నాకు అనుమానమే. గోయిందా? ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా. సరే, మీ నాన్న సంగతి చూసుకుని నన్ను వచ్చి కలుసుకుంటావుగా. వస్తా. నేను చేసుకొచ్చిన పని తెలుసుకున్న తర్వాత ఆ సంతోషంలో నువ్వేం చేస్తావో చూస్తాను. ఏం చేస్తావో చూస్తావుగా. మరి నేను చెప్పడం ఎందుకు? వస్తా. నువ్వు ఇటు, నేనట్టు.